నిజంగా ఈ ప్రపంచం అంతమైపోతుందా? అసలు ఏం జరగబోతుంది? భూ వినాశనానికి కారణం ఏంటి? ఎందుకని శాస్త్రవేత్తలు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన సమయం దగ్గర పడుతుంది అంటున్నారు? నాసా రీసెర్చ్ ప్రకారం భూ వినాశనానికి కారణం ఆస్టరాయిడ్సా లేదా బ్లాక్ హోలా? ఇలాంటి మరెన్నో విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమి సౌర వ్యవస్థలోని ఇతర శరీరాల మాదిరిగానే 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థలోని వాయువు, ధూళి నుండి ఏర్పడిందని అభిప్రాయం. భూమి చరిత్రలో మొదటి బిలియన్ సంవత్సరంలో సముద్రం ఏర్పడింది మరియు దానిలో జీవం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మరలా భూమి యొక్క వాతావరణం అనేది ఉపరితలాన్ని మార్చేస్తుంది. ఇది 2 బిలియన్ సంవత్సరాల క్రితం గ్రేట్ ఆక్సీకరణ సంఘటనకు దారితీసింది. మానవులు ఆఫ్రికాలో 3 లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించారు మరియు భూమిపై ఉన్న ప్రతి ఖండమంతటా కూడా వ్యాపించారు. ఈ విధంగా మనమందరం కూడా మనుగడలోనికి వచ్చాం. అయితే ఇప్పుడు మన భూమికి వేటి వలన ప్రమాదం ఉంది? నాసా రీసెర్చ్ ప్రకారం భూ వినాశనానికి కారణం ఆస్టరాయిడ్సా లేదా బ్లాక్ హోలా? ఒకవేళ ఆస్టరాయిడ్సే కారణం అయితే సెప్టెంబర్ 15న మన భూమండలంపై ఆస్టరాయిడ్ ఢీకొంటుంది, మన సౌర వ్యవస్థకు ప్రమాదం ఉంది అన్నారు కదా. మరి ఆ ఆస్టరాయిడ్ ఎక్కడికి వెళ్ళింది? అయితే నిజంగా ఇటువంటి ఆస్టరాయిడ్స్ ఇంకా ఉన్నాయా? ఇవి ఎలా ఏర్పడతాయి? వీటి వలన మన భూమికి ప్రమాదం వాటిల్లుతుందా? వీటి గురించి తెలుసుకుందాం. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఆస్టరాయిడ్స్ వలన డైనోసార్లు అంతరించిపోయాయని, వీటి తీవ్రత వాటిపై ప్రభావితం చూపిందని, అదేవిధంగా ఈ భూమి అనేది అనేక తీవ్ర పరిణామాలను ఎదుర్కొంది. 6 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఆస్టరాయిడ్స్ కారణంగా భూ విచ్ఛిన్నాలుగా జరిగింది. ఆ కారణంగానే దేశాలుగా ఏర్పడ్డాయి అని చాలామంది అంటుంటారు. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఆస్టరాయిడ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఏర్పడతాయి, వాటిని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్టరాయిడ్ అంటేనే గ్రహశకలం. గ్రహశకలం అంటేనే నక్షత్రం లాంటిదేనే అర్థం. గ్రహశకలాలు దురదృష్టవశాత్తు మిగిలిపోయినటువంటి బిట్స్ మరియు అదే భారీ గ్యాస్ క్లౌడ్ యొక్క భాగాలు. దీని నుండి మన సౌర వ్యవస్థ మొదటి స్థానంలో ఏర్పడింది. గ్రహశకలాలు మన సౌర వ్యవస్థలోని మెర్క్యూరీ నుండి నెప్ట్యూన్ వరకు ప్రతి చోట ఉన్నాయి. అయితే 99.9% మార్స్ మరియు బృహస్పతి మధ్య కేంద్రీకృతమై ఉన్నాయి. దీనినే ప్రధాన ఆస్టరాయిడ్స్ బెల్ట్ అంటారు. ఈ ఆస్టరాయిడ్ బెల్ట్ యొక్క స్థానానికి ప్రధాన కారణం గ్యాస్ జాయింట్ బృహస్పతి యొక్క అపారమైనటువంటి గురుత్వాకర్షణ క్షేత్రం. గ్రహశకలాలు కొత్త గ్రహంలోనికి చేరడానికి అనుమతించలేదు. ప్రారంభంలో గ్రహశకలాలు పేలిన గ్రహంగా భావించబడ్డాయి. కానీ తర్వాత లెక్కల ప్రకారం బెల్ట్ మొత్తం ద్రవ్యరాశి మన చంద్రుని ద్రవ్యరాశిని మించదని భావించారు. కాబట్టి ఇవి వాస్తవానికి శిథిలాలుగా మిగిలిపోయాయి. ఇవి శిథిలాలుగా ఉన్న ఈ భాగాలనే ఆస్టరాయిడ్స్ అంటాం. కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం బ్లాక్ హోల్ పరిభ్రమణే ఈ ఆస్టరాయిడ్ చల్లడానికి కారణం అంటున్నారు. దీని వలన మన భూమికి ప్రమాదం వాటిల్లవచ్చని భావిస్తున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం బ్లాక్ హోల్ గురించి కూడా అయితే మనం తెలుసుకోవాలండి. నిజంగా బ్లాక్ హోల్ అనేది వీటి చల్లడానికి ప్రధాన కారణం అవుతుందా? దేనైనా సరే నడిపించేటటువంటి శక్తి అనేది ఉండాలి, అందులో ఏదైనా పని చేయాలి, అలా అయితేనే ఏదైనా కదలాడుతుంది. నిజంగానే బ్లాక్ హోలే కారణమైనట్లయితే ఈ బ్లాక్ హోల్ అనేది ఎలా పనిచేస్తుంది, వాటి చలనానికి ఎలా కారణమవుతుంది? బ్లాక్ హోల్కి ఈ భూమిని అంతం చేయగలిగేటటువంటి శక్తి ఉందా? దీనంతటికీ కారణం ఈ ఆస్టరాయిడ్ చలనానికి, అదేవిధంగా భూమిని నాశనం చేయడంలో ఇదే ప్రధాన అంశంగా ఉందా? సో వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలోని గురుత్వాకర్షణ శక్తి ద్వారా లాగబడుతుంది. ఇక్కడ కాంతి కూడా బయటికి రాదు. గురుత్వాకర్షణ చాలా బలంగా ఉంది, ఎందుకంటే పదార్థం ఒక చిన్న ప్రదేశంలోనికి లాగబడుతుంది. ఒక నక్షత్రం చనిపోయినప్పుడు ఇది జరగవచ్చు. కాంతి బయటకు రాలేనందున ప్రజలు బ్లాక్ హోల్స్ని చూడలేరు, అవి కనిపించవు. ప్రత్యేక ఉపకరణాలతో కూడినటువంటి అంతరిక్ష టెలిస్కోపుల ద్వారా కాలరంధ్రాలను కనుగోవడంలో సహాయపడతాయి. బ్లాక్ హోల్స్కు చాలా దగ్గరగా ఉన్న నక్షత్రాలు ఇతర నక్షత్రాల కంటే భిన్నంగా ఎలా పనిచేస్తాయో ప్రత్యేక సాధనాల ద్వారా మనం చూడగలం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాక్ హోల్స్ అనేవి ఎంత పెద్దవి అనేది మనం తెలుసుకుందాం. బ్లాక్ హోల్స్ పెద్దవి లేదా చిన్నవి కావచ్చు. అతి చిన్న బ్లాక్ హోల్స్ కేవలం ఒక పరమాణువు అంతకన్నా చిన్నవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ బ్లాక్ హోల్స్ చాలా చిన్నవి కానీ పెద్ద పర్వత ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ద్రవ్యరాశి అనేది ఒక వస్తువులోని పదార్థం. మరొక రకమైనటువంటి కాలరంధ్రాన్ని నక్షత్రం అంటారు.
దీని ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క గెలాక్సీలో అనేక నక్షత్ర ద్రవ్యరాశి కాలరంధ్రాల చుట్టూ తిరగవచ్చు. భూమి యొక్క గెలాక్సీని పాలపుంత అంటారు. అతిపెద్ద బ్లాక్ హోల్స్ను సూపర్ మాసివ్ అంటారు. ఈ బ్లాక్ హోల్స్ 1 మిలియన్ సూర్యుల కంటే ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ప్రతి పెద్ద గెలాక్సీ మధ్యలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఉంటుందని శాస్త్రవేత్తలు రుజువు చేస్తారు. పాలపుంత గెలాక్సీ మధ్యలో ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ను ధనస్సు ఏ అని పిలుస్తారు. ఇది సుమారు 4 మిలియన్ సూర్యుల సమానమైనటువంటి ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. సో ఇది ఎంతో పెద్దదనమాట. ఈ బ్లాక్ హోల్ అనేది ఈ విశ్వానంతటిని కూడా ఏకం చేసి దాంట్లో కూడా సరిపెట్టుకోగలిగేటటువంటి సామర్థ్యం కలది. అంటే ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి, మన భూప్రపంచం ఎంత పెద్దదో మీ అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ సృష్టిని మొత్తం కూడా ఈ సూర్యుడు, చంద్రుడు వీటినన్నింటిని కూడా దీని స్వాధీనం చేసుకోగలిగేటటువంటి శక్తి అయితే దీనికి ఉంది. ఇంత పెద్దగా అయితే ఉంటుంది. అయితే బ్లాక్ హోల్స్ అనేవి ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. విశ్వ ప్రారంభమైనప్పుడు ఏర్పడినటువంటి అతి చిన్న బ్లాక్ హోలుని శాస్త్రవేత్తలు కనుగొనడం అయితే జరిగింది. చాలా పెద్ద నక్షత్రం యొక్క కేంద్రం దాని మీద పడినప్పుడు లేదా కూలిపోయినప్పుడు నక్షత్రం కాలరంధ్రాలుగా ఏర్పడతాయి. ఇది జరిగినప్పుడు అది సూపర్నోవాకు కారణమవుతుంది. సూపర్నోవా అనేది నక్షత్రంలోని కొంత భాగాన్ని అంతరిక్షంలోనికి పీల్చే నక్షత్రం. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ని అవి ఉన్న గెలాక్సీ సమయంలోనే తయారవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లాక్ హోల్స్ బ్లాకే అయితే అవి ఉన్నాయని శాస్త్రవేత్తలు ఎలా ఐడెంటిఫై చేస్తారో అనేది మనం తెలుసుకుందాం. బ్లాక్ హోల్ అనేది కనిపించదు. ఎందుకంటే బలమైనటువంటి గురుత్వాకర్షణ కాంతి మొత్తాన్ని బ్లాక్ హోల్ మధ్యలోనే లాగుతుంది. కానీ శాస్త్రవేత్తలు బలమైనటువంటి గురుత్వాకర్షణ కాలరంధ్రం చుట్టూ ఉన్న నక్షత్రాలు మరియు వాయువును ఎలా ప్రభావితం చేస్తుందో చూడగలరు. బ్లాక్ హోల్ మరియు నక్షత్రం ఒకదానితో ఒకటి దగ్గరగా ఉన్నప్పుడు అధిక శక్తి కాంతి ఏర్పడుతుంది. ఈ రకమైన కాంతిని మానవ కళ్ళతో చూడలేము. శాస్త్రవేత్తలు అధిక శక్తి కాంతిని చూడడానికి అంతరిక్షంలో ఉపగ్రహాలు మరియు టెలిస్కోప్లను ఉపయోగిస్తారు. ఈ విధంగా అయితే మనం బ్లాక్ హోల్స్ని అయితే చూడగలమండి. అయితే బ్లాక్ హోల్ భూమిని నాశనం చేయగలదా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యుని స్థానంలో సూర్యునికి సమానమైనటువంటి ద్రవ్యరాశి వచ్చినా భూమి ఇంకా లోపలికి పడిపోదు. కాలరంధ్రం సూర్యుని సమానమైనటువంటి గురుత్వాకర్షణ కలిగి ఉంటుంది. భూమి మరియు ఇతర గ్రహాలు ఇప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లుగా కాలరంధ్రం చుట్టూ తిరుగుతాయి. నక్షత్రాలు, చంద్రులు మరియు గ్రహాలు తినే కాలరంధ్రాలు అంతరిక్షంలో తిరగవు. భూమి కాలరంధ్రంలోనికి పడిపోదు. ఎందుకంటే భూమి అలా చేయడానికి సౌర వ్యవస్థకు దగ్గరగా ఏ బ్లాక్ హోల్ అనేది ఏ కాలరంధ్రం అనేది లేదు. సూర్యుడు ఎప్పటికీ బ్లాక్ హోల్గా మారడు. ఎందుకంటే సూర్యుడు బ్లాక్ హోల్ మారడానికి గల పెద్ద నక్షత్రం అయితే ఇది కాదు. సో మనకైతే ఇప్పటికైతే ఎటువంటి ప్రమాదం అనేది అయితే లేదని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. కానీ మనం భూమికి దగ్గరగా బ్లాక్ హోల్ ఉన్నట్లయితే నిజంగానే ప్రమాదం అనేది వాటిల్లవచ్చు. ఓకే, కాబట్టి దీని కారణంగానే శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే ఈ భూమికి అనేది ఎక్స్పైర్ అనేది అయిపోతుంది. ఎప్పటికైనా సరే ఈ భూమి అనేది వినాశనాన్ని పొందుతుంది. ధనవంతులందరూ కూడా అంతరిక్షంలోనికి వెళ్ళే మార్గాలను అయితే చూసుకుంటున్నారు. మనం ఎవరైతే ఉన్నామో ఈ డబ్బు లేని వారం పేద ప్రజలం ఎవరైతే ఉన్నామో మనం శిథిలాలుగానే ఎక్కడైతే యాస్టరాయిడ్స్ శిథిలాలుగా మిగిలిపోయాయో అలానే మనం కూడా ఈ భూమిలోనే మిగిలిపోబోతున్నాం. ఎప్పటికైనా సరే మనం నాశనం అవ్వబోతున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఆస్టరాయిడ్స్ వలనైనా కావచ్చు లేదంటే బ్లాక్ హోల్ వలనైనా కావచ్చు ఏదో ఒక దాని వలన అయితే మన భూమికి అయితే ప్రమాదం వాటిల్లే అవకాశం అయితే ఉందండి. ఇది నేను చెప్పడమే కాదు, శాస్త్రవేత్తలే చెప్తున్నారు. ఏదో ఒక కారణంగా అయితే భూమి అనేది అంతమైపోబోతుంది. ఇది వాస్తవం అండి. సృష్టిలో ప్రారంభించబడిన దానికి చివరి గడియలు అనేవి ఉంటాయి. ప్రారంభించబడింది ఎప్పటికైనా సరే ముగించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనసులుగా ఆలోచిద్దాం. ఈ దినం మంది, రేపటి దినం అనేది మన చేతిలో లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవులమైనటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. మానవుడు ఒక యంత్రాన్ని ఆపరేట్ చేయగలడేమో కానీ సృష్టిని కాదు. కాబట్టి ఉన్నంత వరకు కూడా హ్యాపీగా ఉందాం. బీ హ్యాపీ, వీ హ్యాపీ. అండ్ మరెన్నో ఇటువంటి వీడియోస్ అయితే మీ ముందుకైతే నేను వస్తాను. అదే ఫ్రెండ్స్, మరో ముఖ్య విషయం అండి, యువతకైతే ఈ ఛానల్ ద్వారా అయితే లవ్ స్టోరీ పట్ల ఒక ఆసక్తి కలిగించేటటువంటి విషయాలను అయితే నేను తెలియజేయాలనుకుంటున్నాను. లవ్లో ఉంటే మనం దేన్ని సాధించవచ్చు అనే దాని గురించి కూడా నేను తెలియజేస్తాను. లవ్ చేయడం వల్ల సమస్యలు, అదే అనర్థాలు, ప్రయోజనాలను కూడా నేను ఇవాళ వీడియోలో ఇటువంటి మన ఛానల్లో అయితే నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇది నా మొదటి వీడియో. మరెన్నో వీడియోస్తో అయితే మీ అందరికి కూడా నేను అలరిస్తాను.
మీ అందరికీ కూడా ఉత్సాహపరిచే విధంగా మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. మీ సపోర్ట్ నా పట్ల ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరెన్నో వీడియోస్తో అయితే మీ ముందుకు నేను వస్తా. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్.